హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. హాయ్ అండి, ఒక మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్తో మేము ముందుకు వచ్చాము. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంటుంది ఏంటి అనే కంప్లీట్ డీటెయిల్స్ అయితే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. చివరి వరకు చూడండి. చూసినట్టయితే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్ అండి ఈ ప్రాజెక్ట్ అయితే. ప్రజెంట్ అయితే ప్రాజెక్ట్ వర్క్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనే డీటెయిల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ప్రజెంట్ మీరు వ్యూ చూస్తున్నది మొత్తం మన ప్రాజెక్టే అండి. ఈ ప్రాజెక్ట్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. బేసిక్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి NH44లో ఉంటుంది, బెంగళూరు హైవేలో. మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే 4 లేన్ నుంచి 6 లేన్ రోడ్ అయితే వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గా అయితే జరుగుతున్నాయండి. మనకి హైటెక్ సిటీ కానీ గచ్చిబౌలి కానీ కనెక్టివిటీ పరంగా ఏది చూసుకున్నా కానీ NH44 శంషాబాద్ చాలా నియర్ బై అయితే ఉంటుంది. మనకు ఇప్పుడు గచ్చిబౌలి నుంచి కనెక్టివిటీ పరంగా మధ్యలో మనకు డెవలప్మెంట్స్ ఏమున్నాయి, మనం ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఏంటి అనే డీటెయిల్స్ కూడా మేము కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఆ 4th సిటీనే అవర్ ఫ్యూచర్ సిటీ అధ్యక్ష. ఈ హైదరాబాద్ సిటీ, సికింద్రాబాద్ సిటీ, సైబరాబాద్ సిటీ ఈజ్ ఈక్వల్ టు 4th సిటీ. 4th సిటీనే అవర్ ఫ్యూచర్ సిటీ అధ్యక్ష. ఇవాళ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో తేవడమే కాదు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నుంచి ముచ్చర్లలో నిర్మించబోయే ఒక గొప్ప నగరానికి మెట్రో రైలు రవాణా సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేసి ప్రపంచమంతా ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి అని అంటే అక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టాలి. వైద్యం కావాలంటే అక్కడికి రావాలి, ఉద్యోగం కావాలంటే అక్కడికి రావాలి, స్కిల్ నేర్చుకోవాలంటే అక్కడికి రావాలి, అంతర్జాతీయ క్రికెట్ పోటీలు జరగాలంటే అక్కడికి రావాలి, గల్ఫ్ క్లబ్ ఆడాలి అని అంటే వాళ్ళంటి శ్రీమంతులు ఆడుకునే గోల్ఫ్ అని ఉన్నది కదా అధ్యక్ష. మాకు తెలియదు, మేము ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళం, కానీ వాళ్ళ శ్రీమంతుల కోసం పెట్టుకునే గోల్ఫ్ ఉంది కదా అధ్యక్ష. దానికి కూడా పెద్దలు సురేందర్ రెడ్డి గారిని పిలిచి మాట్లాడి మీ నేతృత్వంలో ఓ 200 ఎకరాలు అక్కడ ఇస్తాము, ఈ అంతర్జాతీయ పెట్టుబడులకి ఇవన్నీ కూడా ప్రామాణికంగా ఈరోజు చర్చిస్తున్నారు, మీరు గల్ఫ్ క్లబ్ కూడా అక్కడ డెవలప్ చేయండి అని పెద్దలు సురేందర్ రెడ్డి గారిని. ఎందుకంటే హైదరాబాద్ గల్ఫ్ క్లబ్, హైదరాబాద్ రేస్ క్లబ్ ఇట్లాంటి గొప్ప గొప్ప వాటిని వారు ప్రారంభించి వారు అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళిండ్రు, వాటిని సక్సెస్ చేసిండ్రు. వారి అనుభవం మన రాష్ట్రం ఉపయోగించుకోవాలని చెప్పి ఈరోజు అక్కడ గల్ఫ్ క్లబ్ కూడా మనము ప్రణాళికలు చేస్తాం. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను కలుపుతూ కొత్తగా జాతీయ రహదారి నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్, బెంగళూరు మధ్య ప్రస్తుతం ఉన్న 4 వరుసల హైవేకు అదనంగా నూతన రహదారిని నిర్మించాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ నిర్ణయించింది. మాస్టర్ ప్లాన్ ఫర్ నేషనల్ హైవేస్ విజన్ 2047లో ఈ రహదారిని నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించింది. భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం ఈ జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. ఇది వచ్చేసి మనకు గచ్చిబౌలి అండి, గచ్చిబౌలి ఫ్లైఓవర్ అండ్ ఓఆర్ఆర్ కనెక్టివిటీ ఎగ్జిట్ నెంబర్ 1 అండి గచ్చిబౌలి నుంచి. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళినట్టయితే మనకు వచ్చేసి శంషాబాద్ ఓఆర్ఆర్ అయితే కనెక్టివిటీ వస్తుంది. శంషాబాద్ ఓఆర్ఆర్ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళినట్టయితే మన ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఇది నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్, ఓఆర్ఆర్ ఇక్కడ టోల్ బూత్, టోల్ ఏరియా అండి. మనకి ప్రాజెక్ట్ మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ అండి. ఇది వచ్చేసి మనకు 8 లేన్ రోడ్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి. బెంగళూరు హైవే అంటారు, హైదరాబాద్ టు బెంగళూరు హైవే. ఇది వచ్చి ప్రజెంట్ కన్స్ట్రక్షన్లో ఉందండి. మనకి ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ ఈక్విటీ, జిమ్స్ కాలేజ్ కానీ మన ప్రాజెక్ట్ నియర్ బై ఉంటుంది. ఇది ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకు జిమ్స్ కాలేజ్, ఇది 8 లేన్ రోడ్ అప్రోచ్ రోడ్ అనమాట. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే వాసవి లేఅవుట్ కానీ, ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ కానీ, కొత్తూరు జంక్షన్ కానీ చాలా నియర్ బై మన ప్రాజెక్ట్కి అయితే ఉంటుంది. ఇది NH44. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే నాట్కో ఫార్మా అండ్ LV ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కూడా మన ప్రాజెక్ట్కు చాలా దగ్గరలో ఉంటుంది. షాద్నగర్ టౌన్ అండ్ షాద్నగర్ రైల్వే స్టేషన్ అండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే టోటల్ షాద్నగర్ టౌన్, ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్. ఇది వచ్చేసి మనకు కొత్తగా రాబోతున్న RRR అండి, రీజనల్ రింగ్ రోడ్. దీన్ని దాటగానే మన ప్రాజెక్ట్ అనేది ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మొత్తం సెజ్ జోన్ అండి. ఇక్కడ పక్కన మీరు వీడియో ఇది ఏదైతే చూస్తున్నారో ఇది టోటల్గా కనుక చూసుకున్నట్టయితే సెజ్ జోన్ అనమాట. దీనికి నియర్ బై మన ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ పరంగా చాలా బెస్ట్ ప్రాజెక్ట్. అరవిందో ఫార్మా కానీ ఇలా చాలా ఫార్మా కంపెనీస్ అన్నింటికి నియర్ బై మన ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకు బెంగళూరు హైవే NH44, ఇది 6 లేన్ రోడ్ అండి. ఇక్కడ నుంచి మనకు లెఫ్ట్ సైడ్లో వెళ్ళినట్టయితే మన ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. మన ప్రాజెక్ట్ నియర్ బై లొకేషన్ హైలైట్స్ పరంగా చూసుకున్నట్టయితే ఇవన్నీ అయితే ఉంటాయండి. చాలా లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. చాలా బెస్ట్ ప్రాజెక్ట్ అయితే ఈ ప్రాజెక్ట్ అనేది చెప్పొచ్చండి. ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్కి అయితే చాలా బెస్ట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు రైల్వే కనెక్టివిటీ కానీ ఏది కానీ చాలా నియర్ బై ఉంటుంది. ఈ టోటల్గా ప్రజెంట్ అయితే వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఇక్కడ వచ్చేసి మనకు రైల్వే లైన్ వస్తుంది, దీని పక్కనే వచ్చేసి మన ప్రాజెక్ట్ వస్తుంది. అండ్ ఇది ఎలా ఉంటుంది అని అంటే మనకు NH44 అటువైపు ఉంటుంది, ఇటువైపు వచ్చేసి మనకు రైల్వే లైన్ అయితే కనెక్టివిటీ ఉంటుంది. దీనికి మధ్యలో ది బెస్ట్గా ఈ ప్రాజెక్ట్ అయితే డిజైన్ చేశారండి. మన కనెక్టివిటీ రోడ్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఫుల్లీ డెవలప్మెంట్ తోటి అయితే ఈ ప్రాజెక్ట్ అయితే ఉందండి. మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో
మన ప్రాజెక్ట్ పక్క నుంచి మనకు రైల్వే లైన్ అయితే వెళ్తుంది. అటువైపు కనుక చూసుకున్నట్టయితే మీకు ఆ ఏరియాలో NH44 అనేది మన కనెక్టివిటీ తోటి ఉంటుందండి. అది 6 లేన్ రోడ్డు, బెంగళూరు హైవే రోడ్ కనెక్టివిటీ ఉంటుంది ఈ ప్రాజెక్ట్కి అయితే. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ ప్రాజెక్ట్లో ఏమి ఇస్తున్నారు, ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఏమున్నాయి, దీనికి నియర్ బై ఏమున్నాయి కనుక చూసుకున్నట్టయితే మనకి ఏదైతే NH44 ఉంటుందో జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో అయితే మన ప్రాజెక్ట్కి అయితే ఉంటుందండి. ఆపోజిట్ వచ్చేసి గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ సెజ్ కూడా ఉంటుంది. అండ్ మనకు నార్సీ మోంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కూడా ప్రాజెక్ట్ నియర్ బై ఉంటుంది ఆపోజిట్లో కనుక చూసుకున్నట్టు అరవిందో ఫార్మా, నాట్కో అండ్ హెటరో ల్యాబ్స్ కూడా ఉన్నాయి. అండ్ నియర్ గోపాల్పల్లి రైల్వే స్టేషన్ అయితే చాలా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. జస్ట్ 5 minutes టు జడ్చర్ల అండి. మనకు జడ్చర్ల సిటీ ఏదైతే ఉందో మనకు 5 minutes వాకబుల్లో ఉంటుంది. అండ్ RRR అయితే 10 minutes డ్రైవ్ అయితే ఉంటుందండి. 15 minutes డ్రైవ్లో వచ్చేసి మహబూబ్ నగర్ ఐటీ హబ్ అయితే మనకు ఉంటుంది. జస్ట్ 45 minutesలోనైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ అయితే ఉంటుంది. జస్ట్ 45 to 50 minutes దూరంలో మనకైతే ORR ఏదైతే గచ్చిబౌలి ఉంటుందో 50 minutes డ్రైవ్లోనైతే మనం గచ్చిబౌలి అయితే చేరుకోవచ్చండి. ఇందులో రోడ్ కనెక్టివిటీ పరంగా చూసుకున్నట్టయితే 60 feet రోడ్ అండ్ 30 feet CC రోడ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మెయిన్ గేట్, ఎంట్రన్స్ ఆర్చ్ అండ్ విత్ కంపౌండ్ వాల్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 100% వాస్తు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, రెవెన్యూ ప్లాంటేషన్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, చిల్డ్రన్ ప్లే ఏరియా, వాటర్ హార్వెస్టింగ్ పిట్స్, ఎక్సలెంట్ ల్యాండ్స్కేప్, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు, CCTV సర్వేలెన్స్, 24/7 సెక్యూరిటీ కూడా ఇందులో వీళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇందులో ప్లాట్ సైజెస్ కనుక చూసుకున్నట్టయితే 150 square yards, 183 square yards, 300 square yards ఇలా డిఫరెంట్ సైజెస్లోనైతే వీళ్ళైతే ప్లాట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఓవరాల్గా ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా చాలా లగ్జరీగా ఉంటుందండి. ప్రజెంట్ అయితే వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. రోడ్ వర్క్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఇంకా ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో కానీ స్క్రీన్ పైన కనిపిస్తున్న కంపెనీ పర్సన్ నెంబర్ కానీ కాంటాక్ట్ చేసినట్టయితే కంపెనీ వాళ్ళు మీకు డైరెక్ట్గా అన్ని డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. ఈ ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది ఏంటి, ఈ ప్రాజెక్ట్ సంబంధించిన లేఅవుట్ మ్యాప్ కానీ టోటల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. అండ్ మీకు డీటెయిల్స్ కూడా షేర్ చేస్తారు. లొకేషన్ ఎక్కడ ఉంటుంది ఏంటి దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మీకు పంపిస్తారు. చాలా ది బెస్ట్ ప్రాజెక్ట్ అయితే ఈ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే షాద్నగర్ ఈ ఏరియాలో కనెక్టివిటీ పరంగా చూసుకున్నట్టయితే ది బెస్ట్ ప్రాజెక్ట్ అండి. ఎందుకంటే NH44 ఇవి అన్నిటికీ కనుక చూసుకున్నట్టయితే ది బెస్ట్ కనెక్టివిటీ తోటి ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. అండ్ రైల్వే కనెక్టివిటీ అండ్ రోడ్ కనెక్టివిటీ ఈ విధంగా 2 types ఆఫ్ కనెక్టివిటీతో ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ది బెస్ట్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కానీ కింద డిస్క్రిప్షన్లో నెంబర్ కానీ కాంటాక్ట్ చేసినట్టయితే వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ.